ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ ఈ సంవత్సరంలో మీరు కోరుకున్న విధంగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఈరోజు జనవరి 1, 2025 తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 1వ తేదీ 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా ఉండబోతుందండి. చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. అభివృద్ధి అనేది మీ జీవితంలో కనిపిస్తుందండి. చక్కగా అన్ని విషయాలలో కూడా చక్కటి ఎదుగుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. స్నేహితులతోనూ మరియు బంధుమిత్రులతోనూ ఈరోజు ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఆర్థిక పరమైన లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా చక్కగా సకాలంలో మీ చేతికి డబ్బు రావటం, అన్ని విధాలుగా కలిసి రావటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్నీ కలిసి రావటమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విధంగా నూతన ఉత్సాహంతో నూతన పనులను ప్రారంభించటం, నూతన వ్యక్తులను కలవటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు చేసే ప్రతి పనికి కూడా దైవ సంబంధంగా దైవ బలం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం నూతన వస్తువులను కానీ, వాహనాలను కానీ, వస్త్రాలను కానీ ఇట్లాంటి వాటిని కూడా కొనుగోలు చేయగలుగుతారు. అన్నీ ఒక రకంగా మీరు ప్రతి పనిని కూడా కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి సంప్రదించి వారి యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క మేలు కోసం మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. సంవత్సరంలో మీరు ఏదైతే కొత్త పనులను ప్రారంభించాలి అనుకుంటున్నారో, ఏదైతే నూతన నిర్ణయాలను తీసుకోవాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా మీరు ఆలోచించటం, వాటి కోసం మీరు కొంతవరకు మీరు ప్రయత్నాలు జరపటం ఈరోజు మీరు చేయగలుగుతారండి. ముఖ్యంగా మీ స్నేహితులను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని కలవటం, వారితో కాసింత విరామ సమయాన్ని గడపడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థికంగా మీరు ఏ దారులైతే మీరు ఆదాయ మార్గాలు ఉన్నాయో అన్నీ కూడా మీకు కలిసి రావటం, అన్ని ఆదాయ మార్గాలు తెరుచుకోవటం, అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు అదే విధంగా జరుగుతుందండి. అయితే సమయానికల్లా అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఒక్కొక్కసారి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు ఆదాయాన్ని సంపాదించడం కూడా మీ అంచనాలకు మించి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి ఆనందమైన రోజుగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుందండి. ప్రతి పనిని కూడా మీరు ఎటువంటి వాయిదా లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. నూతన ఉత్సాహంతో ఉండగలుగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అయితే పొందగలుగుతారండి. ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకువెళ్ళటం వల్ల కూడా విజయాలు మీ వెన్నంటే ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క పనుల వలన అందరి మధ్యలో కూడా మీకు చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. మీ పనితీరుకు చక్కటి ప్రశంసలను పొందడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. దైవ సంబంధమైన విషయాలలో ఈరోజైతే పాల్గొనడం జరుగుతుందండి. అంతేకాకుండా ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉంటారో అటువంటి వారి వద్దకు కూడా మీరు వెళ్ళి మీ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేసే అవకాశం కూడా మీకు ఉంటుందండి. ఆ విధంగా కూడా కొంతవరకు మీ యొక్క జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన చర్చలు, అంటే మీ యొక్క వ్యక్తిగతమైన చర్చలైనా అయి ఉండొచ్చు, మీ వృత్తికి సంబంధించిన చర్చలైనా అయి ఉండొచ్చు, అటువంటివి కూడా మీరు ఈరోజు జరపగలుగుతారు. చక్కటి రోజుగా, అంటే అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉండి శుభప్రదంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఏదైతే మీరు విద్యను అభ్యసిస్తున్నారో, తరగతి గదిలో పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షల కోసం కానీ, లేదా
విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ ఏదైతే మీరు విద్యను అభ్యసిస్తున్నారో వాటిలో మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. మీ గురువులతో కొంతవరకు మీరు సమయాన్ని గడపగలుగుతారు. వారి యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా శుభప్రదంగా మీ రోజులో మీరు ముందుకైతే వెళ్ళగలుగుతారండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎటువంటి పని భారము కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. పై అధికారుల నుంచి ఉన్నతాధికారుల నుంచి చక్కటి ప్రశంసలను గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. మీరు ఆ దిశగా మీరు కొంతవరకు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు ఉంటుందండి. ఆ విధంగా మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక పెట్టుబడి రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడి తాలూకు లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీరు కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అన్ని గతంలో ఏదైతే మీరు లావాదేవీలను జరపలేకపోయారో వాటి తాలూకు లావాదేవీలను కూడా జరపగలుగుతారు. మీ పెట్టుబడికి సంబంధించి కొంతవరకు నిర్ణయాలు తీసుకోవటం కానీ మీ పెద్దలను సంప్రదించడం కానీ వాటికి సంబంధించిన చర్చలను చేయడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. వ్యాపార విస్తరణ కోసం మీ యొక్క భాగస్వాములతో చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. లాభాల బాటలో వ్యాపారాన్ని అయితే నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారాలు చేసేవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తూ లాభాల బాటలో నడిపించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీ యొక్క మాట తీరుతో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కగా చురుగ్గా మీ మార్కెటింగ్ పనులన్నిటినీ కూడా సజావుగా చేసుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి విధంగా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారు. చక్కటి ఆనందమైన రోజుగా ఉండబోతుంది. మీ చుట్టూ ఒక పండగ వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ మీ సన్నిహితుల నుంచి కానీ అన్ని విధాలుగా కూడా మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. వారన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే మీ వృత్తిని చేస్తున్నారో దానిలో ఎటువంటి పరిభారం లేకుండా చక్కగా సమయానికల్లా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని చక్కటి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఏది పని అయితే ఉందో ఆ పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి.
మీ ఇద్దరి మాట ఒకటే. మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా వారికి తెలియచేయటం, వారు మీకు ప్రతి విషయంలోనూ సలహాలనివ్వటం, చక్కగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడపడం మీకు మరింతగా సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారు, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి రాజకీయ వ్యవహారాలను అయితే మీరు జరపగలుగుతారు. అనుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు అన్ని విషయాలలోనూ చక్కగా మెలకువతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందరి సంక్షేమం కోసం ఈరోజు మీరు ఆలోచించగలుగుతారండి. అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకొని ఈ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా సలహాలు సంప్రదింపులు రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో మొదటి రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కగా కాలమైతే కలిసి వస్తుంది. ప్రతి పనిని శుభప్రదంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ముందుకు దూసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలు, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.